ఓకే, నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ సెకండ్ వీడియో ఈక్విడ్ పోస్ట్లేట్స్ ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్లో ఉంటాయమ్మా, ఈ చూసి రాసుకున్నా పర్లేదు. సో పోస్ట్లేట్ 1 ఓకేనా, చూద్దాం. టు డ్రా ఏ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ఎనీ పాయింట్ టు ఎనీ పాయింట్. ఒక స్ట్రైట్ లైన్ని మనం డ్రా చేయొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఏ పాయింట్ నుంచి అయినా ఏ పాయింట్ వరకైనా మనం డ్రా చేయొచ్చు. సపోజు బోర్డు మీద మధ్యలో ఒక చుక్క పెట్టి ఎక్కడన్నా ఇంకో మూల ఇంకో చుక్క పెట్టి ఆ రెండు చుక్కలను కలిపితే మనకు లైన్ వచ్చింది. అంటే లైన్ అనేది ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కైనా మనం గీయచ్చు. సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టి ఇక్కడ ఒక పాయింట్ పెట్టి దీని రెండింటిని ఇలా జాయిన్ చేయొచ్చు. అది ఇక్కడ ఒక పాయింట్ పెట్టి ఇటు ఒక పాయింట్ పెట్టి అంటే లైన్ అనేది పాస్ అవ్వాలి అంటే, లైన్ అనేది ఉండాలంటే మినిమం 2 అంటే ఈ లైన్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా, రైట్ సైడ్ వెళ్ళాలా, క్రాస్కి వెళ్ళాలా? అంటే ఇక స్టార్టింగ్ నుంచి రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్ కానీ, బ్యాక్ సైడ్ కానీ, ఫ్రంట్ సైడ్ కానీ, కార్నర్ కానీ వెళ్ళాలంటే స్టార్టింగ్ పాయింట్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఎండింగ్ పాయింట్ ఉండాలి. అంటే లైన్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలంటే కంపల్సరీగా అది లైన్ పాస్ అవ్వాలంటే 2 పాయింట్స్ కావాలి. అందుకని ఇక్కడ ఏమని చూడండి, టు డ్రా ఏ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ఎనీ పాయింట్ టు ఎనీ పాయింట్. ఒక స్ట్రైట్ లైన్ మనం డ్రా చేయొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఏ పాయింట్ నుంచి అయినా ఏ పాయింట్కైనా మనం స్ట్రైట్ లైన్ అనేది గీయచ్చు. సెకండ్ వన్, ఏ టెర్మినేట్ లైన్ కెన్ బి ప్రొడ్యూస్ ఇన్ఫినిట్లీ. ఒక టెర్మినేట్ లైన్ అనేది ప్రొడ్యూస్ ఇన్ఫినిటీ అంటే చెప్పలేము అని. అంటే ఒక లైన్ ఉందనుకోండి, ఆ లైన్ ఎక్కడి వరకు పెంచవచ్చు అంటే ఎంత దూరం అయినా పెరిగిద్ది. అందుకనే లైన్ అంటే డెఫినేషన్లో చెప్పాను, ఏ లైన్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఎక్స్టెండ్ ఎండ్లెస్లీ బోత్ డైరెక్షన్. లైన్ అనేది కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఎక్స్టెండ్ ఎండ్లెస్ బోత్ సైడ్. ఓకేనా, ఇది ఎక్స్టెండ్ ఎండ్లెస్లీ బోత్ సైడ్ అంటే రెండు పక్కల ఎంత దూరం అయినా పెరిగిద్ది. అంటే దీని మీనింగ్ ఏంటంటే, సెకండ్ పోస్ట్లేట్, ఏ టెర్మినేట్ లైన్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ఫినిట్లీ అంటాం. అంటే ఇన్ఫినిట్లీ అంటే అనంతం అని, ఎంతైనా ఉండొచ్చు. ఒక లైన్ని టెర్మినేట్ చేయలేము, ఆపలేము, అది ఎంతవరకైనా పెరుగుతూనే ఉండదు. అంటే టెర్మినేట్ అనేది అవ్వదు. నెక్స్ట్ పోస్ట్లేట్ అండి 3, టు డిస్క్రైబ్ ఏ సర్కిల్ విత్ ఎనీ రేడియస్. మీరు ఏ సర్కిల్ అయినా గీయండి, కంపల్సరీగా దానికి రేడియస్ ఉంటుంది. టు డిస్క్రైబ్ ఏ సర్కిల్ విత్ ఎనీ రేడియస్. మీరు ఏ సర్కిల్ అని చిన్నది గీసినా, పెద్దది గీసినా, బాగా పెద్దది గీసినా, నార్మల్ గీసి కంపల్సరీ దానికి రేడియస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పోస్ట్లేట్ 4. నన్ను మీ టెక్స్ట్ బుక్లో అయితే ఇంకా ఎగ్జాంపుల్తో బాగా అర్థమయ్యేటట్టుగా ఉండేది, ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా చూడండి. నెక్స్ట్ పోస్ట్లేట్ 4, దట్ ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు ఎనదర్. చిన్న రైట్ యాంగిల్ గీయండి, దాని రైట్ యాంగిల్ అంటే 90 degrees ఉండేది. పెద్ద రైట్ యాంగిల్ గీయండి, దానికి 90 degrees ఉండేది. మరి చిన్నది గీసినా పెద్దది గీసినా రైట్ యాంగిల్ మారిద్దా? మారదు. ఓకేనా, అంటే మీరు చిన్న సైడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసిన, పెద్ద సైజు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసిన, నార్మల్ సైజు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసిన, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మాత్రం ఎప్పుడు ఒకటే వాల్యూ 90 degrees ఉండేది. ఓకేనా, ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. పోస్ట్లేట్ 5 అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, దాన్ని చూసి కంగారు ఏం పడుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఫాలింగ్ అప్ టు స్ట్రైట్ లైన్స్ మార్క్స్ దట్ interior angles on the same side of the it taken together is less than 2 right angles, then the two straight lines are produced infinitely meet that side which two sum of the angles is less than 2 right angles. అంటే నాన్న మీరు జాగ్రత్తగా చూడండి, ఇది మనకి 7th క్లాస్లో ఉంది. ఇలాగ ఒక లైను, ఇలా ఒక లైను, ఇలాగ ఒక లైన్ అనుకోండి. ఈ రెండు లైన్లు ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ లైన్. ఈ ట్రాన్స్వర్సల్ లైన్కి సేమ్ సైడ్ ఇంటీరియర్ యాంగిల్ 180 ఉంటే, కొంచెం మన లైన్లో ఉండే పెన్ను కనపడలేదు, సరే ఈసారి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగ ఒక లైను, ఇలా ఒక లైను, ఇలాగ ఒక లైను, 3 లైన్లు ఉన్నాయి అనుకోండి. ఈ రెండు లైన్ని ప్యారలల్ లైన్స్ అంటూ, ఇది ట్రాన్స్వర్సల్ లైన్. ఈ రెండు లైన్లు ప్యారలల్ లైన్స్ అనాలి అంటే ఈ ట్రాన్స్వర్సల్ లైన్ మీద డిపెండ్ అయ్యి ఉండే.
ఈ లైను ఈ లైన్ ఇలాగ ఉంది ఒక లైన్, ఈ లైన్ ఒకటి ఉంది, ఇలాగ ఒకటి ఉంది. మరి ఇంటీరియర్ యాంగిల్ అంటే ఇన్సైడ్ యాంగిల్ అంటే చూసావా, అంటే సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ లైన్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ 180 degrees, ద టూ లైన్స్ ఆర్ ప్యారలల్. ఇలా ఒక లైను, ఇలా ఒక లైన్ ఉన్నప్పుడు ఈ లైన్ ఇలా డ్రా చేసినప్పుడు ఇక ఇంటీరియర్ సేమ్ సైడ్ ఇంటీరియర్ యాంగిల్ యాడ్ చేస్తే 180 వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఆ రెండు లైన్స్ని ప్యారలల్ అంటాం. మరి 180 కంటే తక్కువ ఉన్నాయి అనుకోండి, కంపల్సరీగా రెండు లైన్లు అలా పెంచుకుంటూ ఇలా వెళ్ళిపోతే 180 కంటే తక్కువ ఉంటే కనుక రెండు లైన్ల మధ్య యాంగిల్ అనేది 180 కంటే తక్కువ ఉంటే కంపల్సరీగా అవి కలుసుకుంటాయి అని. అంటే లెస్ దాన్ 180 అని కదా, ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, ఇది ఇక్కడ లెస్ దాన్ టూ రైట్ యాంగిల్స్ అంట. టూ రైట్ యాంగిల్స్ అంటే 90 + 90 కదా 180, అంటే 180 కంటే తక్కువే కదా లెస్ దాన్ అంటే, కంపల్సరీగా ద టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్. రెండు లైన్లు ప్యారల్ లైన్స్ అని చెప్పాలి అంటే ఆ రెండు లైన్లకి కామన్ పాయింట్ ఉండదు అని సింపుల్గా చెప్పొచ్చు. లేదంటే కొంచెం సబ్జెక్ట్ పరంగా ఎలా చెప్తామంటే సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ లైన్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ 180 degrees, ద టూ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. ట్రాన్స్వర్సల్ లైన్కి సేమ్ సైడ్ ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degrees వస్తే అప్పుడు ఆ రెండు లైన్స్ని ప్యారలల్ లైన్స్ అంట. అలా 180 కంటే తక్కువ ఉన్న 180 కంటే ఎక్కువ ఉన్న కరెక్ట్ 180 ఉండాలి రెండు యాంగిల్స్, అప్పుడు ఆ రెండు ప్యారలల్ లైన్స్. ఆ రెండు లైన్లు అంటే ఆ 180 కంటే ఒక్కటి ఎక్కువ ఉన్న 180కి ఒకటి తక్కువ ఉన్నా సరే ఆ రెండు లైన్లు అలా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు కంపల్సరీగా అవి మీట్ అవుతాయి. అందువల్ల అప్పుడు వాటిని ఏమంటామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. చూడండి ఒకసారి, ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఫాలింగ్ ఆన్ టూ స్ట్రైట్ లైన్స్ makes that interior angles on the same side of the taken together is less than two right angles, then the two straight lines produce infinitely meet on the, ఇక్కడ meet అంటే కలవటం అని, meet on the side on which of the sum of the angles less than the two right angles. 180 కంటే తక్కువ ఉంటే నువ్వు ఎలా గీసేసావా, ఈ రెండు లైన్స్ మధ్య ఇక్కడ యాంగిల్ అనేది 180 కంటే తక్కువ ఉంటే ఇలా పెంచినప్పుడు 1 డిగ్రీ పెరిగినా 1 డిగ్రీ తగ్గినా కంపల్సరీగా అలా పెంచుకుంటూ పోయినప్పుడు ఆ రెండు లైన్స్ అనేది మనకి మీట్ అవుతాయి. ఓకేనా, ఇది నెక్స్ట్ చూడండి, ఈక్వలెంట్ వర్షన్ ఆఫ్ ఈక్వల్డ్ ఫిఫ్త్ పోస్టులేట్. ఫిఫ్త్ పోస్టులేట్కి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పింది, చూద్దాం అది కూడా. త్రో ఏ పాయింట్ నాట్ ఏ, ఒక నిమిషం, through a point not give line exactly one parallel lines may be drawn to the given line. జాన్, ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మనకి ఇది ఉంది కదా, ఈ నోట్ రాసుకోండి. ద స్టేట్మెంట్ దట్ వీఆర్ ప్రూవ్ టు బి ట్రూ ఆర్ కాల్డ్, లైటింగ్ పడుతుంది, ప్రపోజన్ ఆఫ్ థియరమ్. అంటే చూడండి ఒకసారి, ద స్టేట్మెంట్ దట్ వేర్ ప్రూవ్ టు బి ట్రూ ఆర్ కాల్డ్ ప్రపోజిషన్ ఆర్ థియరమ్. అంటే ఒక స్టేట్మెంట్ ఉందనుకోండి, ఆ స్టేట్మెంట్ మనం ప్రూవ్ చేస్తే దాన్ని ప్రపోజిషన్ కానీ థియరమ్ కానీ అంటాం. ఒక స్టేట్మెంట్ ఉంది, ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అన్ని రైట్ యాంగిల్స్ ఈక్వలేనా, దాన్ని మనం ఓకే చేసామనుకో, ఆ థియరమ్ మనం ప్రూవ్ చేస్తే అలాంటి థియరమ్స్ని ఏంటంటే ప్రపోజిషన్ కానీ థియరమ్ కానీ అంటాం. ద స్టేట్మెంట్ నైదర్ ప్రూవ్డ్ ఆర్ డిస్ప్రూవ్డ్ ఆర్ కాల్డ్ కాంజెక్టివ్స్ అంటాం. స్టేట్మెంట్ ప్రూవ్ అవ్వచ్చు, ప్రూవ్ కాకపోవచ్చు. ఓకేనా, ప్రూవ్ అవ్వచ్చు, ప్రూవ్ కాకపోవచ్చు. ఇలాంటి వాటిని ఏమంటామంటే కాంజెక్టివ్ అంటాం. కరెక్ట్గా ప్రూవ్ అయిందనుకో థియరమ్ కానీ ప్రపోజిషన్ కానీ అంటాం. ప్రూవ్ అవ్వచ్చు లేదంటే కాకపోవచ్చు, అలాంటి కండిషన్లు ఉంటాయి చూసారా, అలాంటి వాటిని మనం ఏమంటాం కాంజెక్టివ్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొన్ని నెంబర్లు చెప్పడానికి ఉంటాయి కానీ రాయటానికి ఉంటాం. తెలుగులో చెప్తున్నాను చూడండి, 33,33,333, 33,33,333, మళ్ళీ ఒకసారి 33,33,333 అంటే 33,33,333. చెప్పడానికి కూడా ఇది బాగానే ఉండేది కానీ రాయటానికి మాత్రం నెంబర్ రాదు, 33,33,333 రాదు, వేరే విధంగా వచ్చేది ఆన్సర్.
కానీ ఇలాంటివి ఉంటాయి చూసారా, ఇలాంటి వాటిలో మొత్తం ఏమన్నా కాంజెక్టివ్ అంటాం. అంటే కొన్ని ప్రూవ్ అవ్వచ్చు, ప్రూవ్ కాకపోవచ్చు. ఇలాంటి స్టేట్మెంట్లు మనం కాంజెక్టివ్ అంటాం. ఓకేనా? ఇక వరకు రాయండి.